జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులు మనీషాశ్రీ, మహేశ్వరిగా గుర్తించారు. ప్రమాద దృశ్యాలు చూసి విద్యార్థులు హాహాకారాలు చేశారు. వేగంగా దూసుకొచ్చిన బొలెరో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఈ ప్రమాదానికి సంబంధించి మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ చూస్తున్నాం. ఒక ఘోరమైన ప్రమాదం, హాహాకారాలు చేస్తున్నారు వారంతా కూడా. ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది, కారణాలేంటి, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు అక్కడక్కడనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. మరొక పానీపూరి బండి దగ్గర ఉండేటువంటి బాలుడికి కూడా గాయాలు కావడం జరిగింది. కళాశాల నర్సింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులు కళాశాల ముగిసిన తర్వాత బస్సు ఎక్కేందుకోసము మహేంద్ర షోరూమ్ దగ్గర నిల్చుండడం జరిగింది ప్రతిరోజు మాదిరిగానే. కానీ ఎర్రవజల్లి చౌరస్తా నుంచి గద్వాల వైపు వస్తున్నటువంటి ఒక బొలెరో వాహనం అతివేగంగా వచ్చి పక్కనే ఉండేటువంటి విద్యుత్ స్తంభాన్ని తాకడంతో ఆ ఒక స్తంభం విద్యార్థుల పైన పడింది. అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మనీషాశ్రీ తర్వాత మహేశ్వర్ అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. ప్రణీత అనేటువంటి అమ్మాయితో పాటు మరో ఇద్దరు అమ్మాయిలకు కూడా గాయాలు కావడంతో వారందరినీ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒక్కసారిగా జరిగినటువంటి యొక్క ప్రమాదంతో అక్కడ ఉండేటువంటి పానీపూరి బండికి సంబంధించినటువంటి దగ్గర ఉండే ఒక బాలను కూడా గాయాలు కావడం జరిగింది. అక్కడ ఉండేటువంటి అక్కడ దృశ్యాలు చూసినటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థులు సహకారం చేయడం జరిగింది. వెంటనే ఆ విషయం తెలిసినటువంటి ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ తర్వాత ఎస్పీ శ్రీనివాసరావు ఆసుపత్రికి చేరుకోవడం కుటుంబ సభ్యులను పరామర్శించడం ఘటన జరిగిన తీరును వారు తెలుసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మాత్రము ఈ యొక్క ఫరార్లో ఉండే డ్రైవర్ కోసం చూస్తున్నారు. ఓకే విజయభాస్కర్, థ్యాంక్ యూ.